చిన్న ఇన్ఫర్మేషన్ మీరు తప్పు అనుకున్నా ఎట్లా అనుకున్నా నాకు సంబంధం లే, కానీ నాకు చెప్పాలనిపిస్తుంది కాబట్టి చెప్తున్నా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ పల్లవి ప్రశాంత్ బ్రదర్, మీరు బిగ్ బాస్ 7 విన్నర్. అండ్ నీ దరిద్రం ఏంటంటే నీకు సపోర్ట్ చేసిన ఫ్యాన్సే. ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు బిగ్ బాస్ పోవడానికి ఎంత కష్టపడ్డావో నీకు తెలుసు. కానీ ఉన్న కొంతమంది 100లో 20 మంది తప్పు చేసినా ఆ తప్పు మొత్తం నీ మీదకే వచ్చింది. గెలవడానికి ఎంతైతే సపోర్ట్ చేసిర్రో ఇప్పుడు మీరు జైలుకోవడానికి కారణం కూడా వాళ్ళే బ్రదర్. నిజం చెప్తున్నా, మీరు జైలుకోవడానికి రీజన్ 99% మీ ఫ్యాన్సే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది సరే ఎగ్జాంపుల్ ఎవడో వలగొట్టిండు, కార్ అద్దాలు లేకపోతే బస్సు అద్దాలు ఎవడో వలగొట్టిండు, వానికి సంబంధం లే. కానీ బయటికి వచ్చింది మాత్రం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పేసి అది మస్తు వైరల్ అయిపోయింది. ఇన్నోడు చూసినోడు మొత్తం ఇక నీ పేరే బదలాం చేశారు కాబట్టి నిన్ను జైలు తీసుకెళ్ళిపోయారు. నిజంగా చెప్తున్నా, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. నార్మల్గా ఏదన్నా వార్నింగ్ ఇచ్చి ఇట్లా వదిలేస్తారు అనుకుంటారు, కానీ నేను డైరెక్ట్ జైలు తీసుకోవడానికి మస్తు బాధ అనిపిస్తుంది నిజంగానే. ఎందుకంటే నువ్వు చాలా కష్టపడ్డావు బిగ్ బాస్ పోవడానికి, బిగ్ బాస్ విన్ కావడానికి. నిన్ను చాలామంది తొక్కేసిర్రు. అంటే ఎట్లా అంటే తొక్కడం అంటే నిన్ను ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడరు. ఈ వేస్ట్ గల్ల వల్ల నీకు వచ్చిన గుడ్ నేమ్ కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది తెలుసా. నిజం చెప్తున్నా, నీకు వచ్చిన గుడ్ నేమ్ కూడా బ్యాడ్ నేమ్ వచ్చింది. ఏం చేస్తాం ఇప్పుడు. నేను ఒకటే చెప్తున్నా, నీ మంచితనానికి నీ ఫ్యాన్సే కారణం, నీ జైలు కూడానికి కూడా వాళ్ళే కారణం. లేదు వాళ్ళు ఇదంతా స్టంట్లు చేయకపోతే నువ్వు అసలు జైలుకు పోయేవాడి కాదు. ఆరామ్సే ఎంత బిగ్ బాస్ విన్ అయింది డేస్ 100 డేస్ 100 పైన ఉంది కదా డేస్. అన్ని రోజుల కష్టానికి నువ్వు ఇంటికాడ మీ మమ్మీ డాడీతో హ్యాపీగా ఉండేవానివి. బయట కాంటాక్ట్ లేకుంటే ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా 14 డేస్ నువ్వు అలానే ఉంటావు. ఏం కాదు, బీ స్ట్రాంగ్, ఏం పర్లేదు. నువ్వైతే బిగ్ బాస్ విన్నర్ అయిపోయినా నీ గోలే సక్సెస్ అయిపోయింది. ఎవరో పిచ్చనా కొడుకు చేసిన దానికి తప్పు నీ మీద అయితే పడ్డది. ఏం కాదులే, ఓకేనా. బీ స్ట్రాంగ్. బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఎవ్వనికి ఇంటర్వ్యూ లేకుండా నువ్వు మంచిగా ఉండు. నీకు ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఫిలిమ్స్ కానీ లేక సీరియల్ కానీ లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ కానీ మంచి ఏదైనా వస్తే నువ్వు మంచిగా ఇంకా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ అనుకో, ఓకేనా. అంటే నాకు చెప్పాలనిపించింది బ్రదర్, ఎందుకంటే నిన్ను సపోర్ట్ చేసిర్రు. ఇప్పుడు ఆ అద్దాలు వలగొట్టిన వాళ్ళు చాలామంది ఇప్పుడు నీ ఫేక్ ఫ్యాన్స్ అని చాలామంది అంటారు. అంటే ఎవరో వలగొట్టిన దానికి నన్ను జైలు తీసుకెళ్తున్నారు, కానీ అక్కడ బయట టాక్ మొత్తం నీ పేరు వచ్చింది కదా, అదొక చిన్న బాధ అనిపించింది. ఇక ఏం చేయలేము. ఒకటి ఫ్యాన్స్ ఉండాలి, కానీ మరీ ఇంత దిగజారిన ఫ్యాన్స్ ఉండవద్దు. ఎందుకంటే అతను గెలవడానికి మీరు చాలా సపోర్ట్ చేసిర్రు. వేరే ఫోన్ల నుంచి అతనికి ఓటింగ్ చేసి అతను గెలిపించిన తర్వాత కూడా మీరు బయటకు వచ్చి చాలామంది ఆయన ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ర్యాలీలు తీసిర్రు, ఆయన గెలవాలని చెప్పి చాలా సపోర్ట్ చేసిర్రు. కానీ ఎవరైతే అద్దాల వల్ల కొట్టిర్రో లేకపోతే ఇప్పుడు ఏదో అమర్కి అద్దాలు కానీ అశ్విన్ అద్దాలు, శోభ వాళ్ళ కార్ అద్దాలు ఎందుకు, ఇప్పుడు మీరు ఎంత కష్టపడి గెలిపించినా ఒక్క రోజులోనే అతని నేమ్ తీసేసారు కదా. మీరు అంత దారుణంగా చేసారు. అతనికి ఉన్న పేరు మొత్తం మీ వలన ఖరాబ్ కదా. ఇప్పుడు ఏంది యూట్యూబ్లో కొడితే మొత్తం పల్లవి ప్రశాంత్కి ప్లస్ పాయింట్ వచ్చే పాయింట్ కూడా లేకుండా మొత్తం నెగిటివ్ స్ప్రెడ్ చేసేసారు. ఎందుకంటే మీరు చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల అతనికి ఉన్న పేరు మొత్తం ఖరాబ్ చేసారు. ఎవరికి చేయకండి, ఎందుకంటే అతను కష్టపడి బిగ్ బాస్ విన్నర్ అయిపోయాడు. ప్లీజ్, ఓకే. అతను వచ్చిన తర్వాత చిల్లర ఇంటర్వ్యూలు కానీ చిల్లర ఏం చేయకండి, ఓకేనా. ఎందుకంటే అతను కూడా చాలా బాధ అనుభవిస్తాడు. ఎందుకంటే ఇన్ని రోజులుండి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వచ్చి అతను కూడా హ్యాపీగా ఉందామనే లోపే ఇలాంటి స్టంట్లు చేశారు కాబట్టి కొంచెం, ఓకేనా.